Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women Vatluru. In this video session, I would like to discuss about the topic angelfish, koi, goldfish, gaurami, cichlid fish, live bearers, barbs and tetras in ornamental fishery cluster paper for 6th sem BSc Fishery students. Angelfish, phylum Chordata, class Pisces, order Teleosti, family Cichlidae. Angelfish is an ornamental fish. Pterophylum means winged leaf and scalar means ladder. It is a freshwater fish. Optimum temperature is 24 to 28 degrees centigrade. ఏంజల్ ఫిష్ అనేది ఫైలం కార్డేటాకి చెందింది, క్లాస్ స్పైసీస్, ఆర్డర్ టిలియోస్టీ, ఫ్యామిలీ సిచ్లిడే ఫ్యామిలీకి చెందిందన్నమాట. ఏంజల్ ఫిష్ అనేది ఆర్నమెంటల్ ఫిష్. టీరోఫైలం అంటే ఏంటంటే వింగ్డ్ లీఫ్ అనమాట. స్కేలర్ అంటే ఏంటంటే ల్యాడర్ అని అర్థం. ఈ ఏంజల్ ఫిష్ అనేది ఫ్రెష్ వాటర్ ఫిష్. ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది 24 డిగ్రీస్ నుంచి 28 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మధ్య ఉండాలి. నెక్స్ట్, ద బాడీ ఈజ్ లేటరల్లీ కంప్రెస్డ్. బాడీ అనేది లేటరల్గా కంప్రెస్ అయి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఫ్లోయింగ్ ఫిన్స్ ఉంటాయి వాటికి. ఫిన్స్ అరైజ్ ఫ్రమ్ ద టాప్ అండ్ బాటమ్ అండ్ హ్యావ్ 2 ఫీలర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యానల్ ఫిన్. ఫిన్స్ అనేవి టాప్ అండ్ బాటమ్ నుంచి అరైజ్ అవుతాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యానల్ 2 ఫీలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ యానల్ ఫిన్. టైల్ ఈజ్ వెర్టికల్లీ ఓరియంటెడ్. టైల్ అనేది వెర్టికల్గా ఓరియంట్ అయి ఉంటుంది. ఆమ్నివోర్, ఇది ఆమ్నివోర్ అన్నమాట. ఇట్ లేస్ ఎగ్స్ని లే చేస్తుంది. ఏ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆర్ అవైలబుల్. వీటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే సిల్వర్, వీల్ టైల్, బ్లాక్ లేస్, బ్లాక్ మార్బుల్, గోల్డెన్, హాఫ్ బ్లాక్, పర్ల్ స్కేల్ అనేవి వెరైటీస్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏంజల్ ఫిష్ అనేది ఫైలం కార్డేటా చెందింది, క్లాస్ స్పైసీస్ చెందింది, ఆర్డర్ టీలియోస్టీ చెందింది, ఫ్యామిలీ సిచ్లిడే ఫ్యామిలీకి చెందింది అనమాట. ఏంజల్ ఫిష్ అనేది ఆర్నమెంటల్ ఫిష్. టీరోఫైలం అంటే వింగ్డ్ లీఫ్, స్కేలర్ అంటే లేడర్ అనమాట. ఇది ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్. ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది 24 డిగ్రీస్ నుంచి 28 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మధ్య మెయింటైన్ చేయాలి. బాడీ అనేది లేటరల్గా కంప్రెస్ అయి ఉంటుంది. వీటికి ఫ్లోయింగ్ ఫిన్స్ అనేవి ఉంటాయి. ఫిన్స్ అనేవి టాప్ అండ్ బాటమ్ నుంచి అరైజ్ అవుతాయి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యానల్ ఫిన్కి 2 ఫీలర్స్ అనేవి ఉంటాయి. టైల్ అనేది వెర్టికల్గా ఓరియంట్ అయి ఉంటుంది. ఇది ఆమ్నివోరు, ఎగ్స్ని లే చేస్తుంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటంటే సిల్వర్, వెయిల్ టైల్, బ్లాక్ లేస్, బ్లాక్ మార్బుల్, గోల్డెన్, హాఫ్ బ్లాక్, పర్ల్ స్కేల్ అనేవి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. నెక్స్ట్, koi carp. Scientific name Cyprinus carpio. Common name koi carp. Attainable size 48 inches. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సిప్రినస్ కార్పియో అన్నమాట. కామన్ నేమ్ ఏంటి కాయ్ కార్ప్ అన్నమాట. ఎంత సైజ్ అటైనబుల్ చేయగలదు 48 ఇంచెస్. ఎన్విరాన్మెంట్ ఫ్రెష్ అండ్ బ్రాకిష్ వాటర్లో ఉంటుంది అన్నమాట. కంపెనీ కెన్ బి కెప్ట్ విత్ మోస్ట్ లార్జ్ నాన్ అగ్రెసివ్ స్పీసీస్. అంటే లార్జ్ నాన్ అగ్రెసివ్ స్పీసీస్తో వీటిని ఉంచవచ్చు అన్నమాట. వాటర్ pH 7.0 to 7.5, టెంపరేచర్ 3 to 32 డిగ్రీస్ సెంటిగ్రేడ్. pH అనేది 7.0 to 7.5 మధ్య ఉండాలి. వీటికి టెంపరేచర్ అనేది 3 to 32 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మధ్య ఉండాలన్నమాట. ఆక్వేరియం రిక్వైర్స్ ఏ వెరీ లార్జ్ ఆక్వేరియం. వీటికి లార్జ్ ఆక్వేరియం అనేది అవసరం అన్నమాట. ఫీడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని వీటికి ఇవ్వచ్చు అన్నమాట. బ్రీడింగ్ ఫిమేల్స్ ఆర్ రౌండర్ ఇన్ స్పానింగ్ కండిషన్లో ఫీమేల్స్ అనేవి రౌండర్గా ఉంటాయన్నమాట. మూవ్ ఎగ్స్ టు ఏ సపరేట్ ఆక్వేరియం సిన్స్ పేరెంట్స్ ఈట్ దెమ్. ఎగ్స్ని సపరేట్ ఆక్వేరియంలోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట, ఎందుకంటే పేరెంట్స్ తినేస్తాయని. కాయ్ కార్ప్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సిప్రినస్ కార్పియో అన్నమాట. కామన్ నేమ్ ఏంటంటే కాయ్ కార్ప్. ఇది 48 ఇంచెస్ వరకు అటైనబుల్ అవ్వగలదు. ద సైజ్ అనేది ఫ్రెష్ అండ్ బ్రాకిష్ వాటర్లో ఉంటుంది. వీటితో పాటు నాన్ అగ్రెసివ్ స్పీసీస్ మనం ఉంచవచ్చు. pH అనేది 7.0 to 7.5 మధ్య ఉండాలి. టెంపరేచర్ అనేది 3 to 32 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మధ్య ఉండాలి. వీటికి లార్జ్ ఆక్వేరియం అనేది అవసరం. ఇది అన్ని రకాల ఫుడ్ని తీసుకుంటుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మాట. ఫీడింగ్లో మనం అన్ని రకాల ఫీడ్స్ని ఇవ్వచ్చు. ఫీమేల్స్ అనేవి స్పానింగ్ కండిషన్లో రౌండర్గా ఉంటాయి. మనం ఈ ఎగ్స్ని సపరేట్ ఆక్వేరియంలోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట, ఎందుకంటే పేరెంట్స్ తినేస్తాయి ఆ ఎగ్స్ని. సో ఎగ్స్ని సపరేట్ ఆక్వేరియంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్, గోల్డ్ ఫిష్. సైంటిఫిక్ నేమ్ కరాసియస్ అరేటస్. కామన్ నేమ్ గోల్డ్ ఫిష్. ఫ్రంటైల్. అటైనబుల్ సైజ్ 59 సెంటీమీటర్స్. ఆరిజిన్ సెంట్రల్ ఏషియా, చైనా అండ్ జపాన్. ఎన్విరాన్మెంట్ ఫ్రెష్ వాటర్. pH 7.5 to 8.5, టెంపరేచర్ 17 to 28 డిగ్రీ సెంటిగ్రేడ్.
company can be kept with other large non-aggressive species if aquarium is large enough to accommodate. గోల్డ్ ఫిష్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే కరాసియస్ అరేటస్ మాట. కామన్ నేమ్ ఏంటి? గోల్డ్ ఫిష్ ఫ్రాంటల్ అనేవి వీటి కామన్ నేమ్ మాట. ఇది 59 సెంటీమీటర్స్ వరకు సైజ్ అటైనబుల్ అవ్వచ్చు. ఆరిజిన్ అనేది ఇవి ఎక్కడి నుంచి ఆరిజిన్ అయినాయి అంటే సెంట్రల్ ఏషియా, చైనా అండ్ జపాన్ నుంచి ఆరిజిన్ అయినాయి. ఇది ఫ్రెష్ వాటర్ అన్నమాట. pH అనేది 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. టెంపరేచర్ అనేది 17 to 18 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య మాట. వీటిని లార్జ్ నాన్ అగ్రెసివ్ స్పీసెస్తో ఉంచవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ aquarium. As it grows big, it requires a large aquarium. A well planted aquarium is preferred. ఇది పెరిగింది అనుకోండి, ఇది పెద్ద అయ్యాక వీటికి లార్జ్ ఆక్వేరియం అనేది అవసరం అన్నమాట. ఏ వెల్ ప్లాంటెడ్ ఆక్వేరియం అనేది ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఇట్ ఈస్ ఎ బాటమ్ డీవెల్లర్. ఇది బాటమ్ డీవెల్లర్ అనమాట. నెక్స్ట్ ఫీడ్. ఆమ్నివోరస్ యాక్సెప్ట్ డ్రై ఫుడ్ లైక్స్ టు ఈట్ స్మాల్ ఇన్సెక్ట్స్ అండ్ ఆల్సో లైక్ వెజిటేబుల్ ఫుడ్. గోల్డ్ ఫిష్ ఫీడ్స్ ఆన్ లార్జ్ వెరైటీ ఆఫ్ ఫుడ్. ఇది ఆమ్నివోరస్ మాట. ఇది డ్రై ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది స్మాల్ ఇన్సెక్ట్స్ అండ్ లైక్ వెజిటేబుల్ ఫుడ్ని తినడానికి ఇష్టపడుతుంది అనమాట. గోల్డ్ ఫిష్ అనేవి లార్జ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ మీద ఫీడ్ అవుతాయి అన్నమాట. బ్రీడింగ్. గోల్డ్ ఫిష్ బ్రీడ్స్ ఈజీలీ ఇన్ గార్డెన్ పాట్స్ అండ్ ఆల్సో ఇన్ స్పేషియస్ aquariums విత్ ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫెదరీ లీవ్స్. జనరల్గా గోల్డ్ ఫిష్ అనేది ఈజీగా బ్రీడ్ అవుతుంది ఎప్పుడు గార్డెన్ పాండ్స్లోను అండ్ ఏ యాక్వేరియంస్లో అయితే ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫెదరీ లీవ్స్ ఉండి స్పేషియస్గా ఉన్న యాక్వేరియంలో కూడా ఈ గోల్డ్ ఫిష్ అనేవి ఈజీగా బ్రీడ్ అవుతాయి. ఏ సబ్స్ట్రేట్ స్పానర్ ఈజ్ నెసరీ యాజ్ అ పేరెంట్స్ ఈట్ దేర్ ఓన్ ఎగ్స్. సబ్స్ట్రేట్ స్పానర్ అనేది అవసరం అన్నమాట. పేరెంట్స్ అనేవి వాటి యొక్క ఓన్ ఎగ్స్ని తినేస్తాయి. ఇట్ ఈస్ ప్రిఫర్ టు రిమూవ్ ద పేరెంట్స్ ఆఫ్టర్ స్పానింగ్ తర్వాత పేరెంట్స్ని రిమూవ్ చేసేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఫిష్ సైంటిఫిక్ నేమ్ కరాసియస్ అరేటస్ మాట. కామన్ నేమ్ వచ్చి గోల్డ్ ఫిష్ ఫ్రంటైల్. ఇవి 59 సెంటీమీటర్స్ వరకు దాని సైజ్ అనేది ఉంటుంది. ఇవి సెంట్రల్ ఏషియా, చైనా అండ్ జపాన్ నుంచి ఆరిజిన్ అయినాయి. ఇవి ఫ్రెష్ వాటర్ అన్నమాట. pH అనేది 7.5 నుంచి 8.5 మధ్య ఉంటుంది. టెంపరేచర్ అనేది 17 to 18 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది. వీటిని లార్జ్ నాన్ అగ్రెసివ్ స్పీసీస్తో ఉంచవచ్చు. ఇది పెరిగాక వీటి ఎప్పుడైతే ఇది బాగా గ్రో అయినాయో వాటికి లార్జ్ ఆక్వేరియం అనేది అవసరము. ఈ ప్లాంటెడ్ ఆక్వేరియం అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. అవి బాటమ్ డ్యూవెలర్ మాట. ఇవి ఆమ్నివోరస్, డ్రై ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తాయి. స్మాల్ ఇన్సెక్ట్స్ని అండ్ వెజిటేబుల్ ఫుడ్ని తినడానికి ఇష్టపడతాయి అన్నమాట. గోల్డ్ ఫిష్ అనేవి లార్జ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ మీద ఫీడ్ అవుతాయి. జనరల్గా గోల్డ్ ఫిష్ అనేవి ఎక్కడ ఈజీగా బ్రీడ్ చేస్తాయంటే గార్డెన్ పాండ్స్లోను అండ్ ఏ ఆక్వేరియంస్ అయితే చాలా స్పేషియస్గా ఉండి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫెదరీ లీవ్స్ ఉంటాయో అలాంటి వాటిలో ఇది ఈజీగా బ్రీడ్ చేయగలదు. సబ్స్ట్రేట్ స్పానర్ అనేది అవసరం అన్నమాట. పేరెంట్స్ అనేవి వాటి యొక్క ఓన్ ఎగ్స్ని తినేస్తాయి. మనం స్పానింగ్ తర్వాత పేరెంట్స్ని రిమూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ గౌరామి. ఫైలం కార్డేటా, క్లాస్ స్పైసిస్, ఆర్డర్ టిలియోస్టియే, ఫ్యామిలీ ఆస్ఫోరనిమిడే. గౌరామి ఈజ్ an ornamental fish. It is a freshwater fish. It has elongated rays in front of pelvic fins. Temperature 22 to 28 degrees centigrade. Omnivore. Male is attractive and colorful. Male is larger than female. They lay eggs. Exhibit parental care. ఇక్కడ గౌరామి అనేది ఫైలం కార్డేటాకి చెందింది. క్లాస్ స్పైసిస్ ఆర్ టిలియోస్టియే ఫ్యామిలీ ఆస్ఫోరినిడే ఫ్యామిలీకి చెందింది. గౌరామి అనేది ఒక ఆర్నమెంటల్ ఫిష్. ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్ మాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ పెల్విన్ వీటికి అలాంగేట్ రేస్ ఉంటాయన్నమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ పెల్విక్ ఫిన్స్. టెంపరేచర్ అనేది 22 నుంచి 28 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది ఆమ్నివోరు. మెయిల్ అనేది అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉంటుంది. మెయిల్ అనేది లార్జర్ దాన్ ఫిమేల్ మాట. ఫిమేల్ కన్నా మెయిల్ అనేది లార్జర్గా ఉంటుంది. ఇవి ఎగ్స్ని లే చేస్తాయి. ఇవి పేరెంటల్ కేర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. నెక్స్ట్ సిచ్లిడ్ ఫిష్. ద ఫైర్ మౌత్ సిచ్లిడ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిచ్లిడ్. ఫైర్ మౌత్ సిచ్లిడ్ అనేది బ్యూటిఫుల్ సిచ్లిడ్ అనమాట. ద థ్రోట్ అండ్ బ్రెస్ట్ ఆర్ రెడ్ ఇన్ కలర్. థ్రోట్ బ్రెస్ట్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి. ఫైర్ మౌత్ సిచ్లిడ్ రిక్వైర్స్ ఎ ట్యాంక్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 30 gallons. ఫైర్ మౌత్ సిచ్లిడ్కి ఎంత ట్యాంక్ అవసరం అంటే ట్యాంక్ ఆఫ్ మినిమమ్ 30 gallons అనేది. ఫైర్ మౌత్ సిచ్లిడ్ రిక్వైర్స్ ఏ ట్యాంక్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 30 gallons. ఏ ట్యాంక్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 30 gallons అనేది ఫైర్ మౌత్ సిచ్లిడ్కి అవసరం అన్నమాట. నెక్స్ట్ ఇట్ నీడ్స్ వార్మ్ టెంపరేచర్ 75 to 80 degrees centigrade Fahrenheit with a pH ranging between 6.5 to 8.0. వార్మ్ టెంపరేచర్ అనేది వీటికి అవసరం 75 to 86 degrees Fahrenheit ఉండాలి. pH అనేది 6.5 నుంచి 8.0 మధ్య ఉండాలి. వాటర్ హార్డ్నెస్ అనేది షుడ్ బి కెప్ట్ బిట్వీన్ 8 to 15 DZH.
డీజీహెచ్ అంటే ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ జనరల్ హార్డ్నెస్ మాట. ఇక్కడ వాటర్ హార్డ్నెస్ అనేది ఎంత మధ్య ఉండాలి, 8 to 15 డీజీహెచ్ ఉండాలంటున్నారు. వాటర్ మూవ్మెంట్ అనేది మోడరేట్గా ఉండాలి అని చెప్తున్నారు. ఈవెన్ దో ఫైర్ మోస్ ఆర్ ఫ్రెష్ వాటర్ ఫిష్ దే కెన్ విత్ స్టాండ్ మోడరేట్ బ్రాకిష్ వాటర్ కండిషన్స్. ఫైర్ మౌత్స్ అనేవి ఫ్రెష్ వాటర్ ఫిష్ అయినప్పటికీ అవి మోడరేట్ బ్రాకిష్ వాటర్ కండిషన్స్ని టాలరేట్ చేయగలవు. ద వాటర్ మస్ట్ బి క్లీన్ విత్ నో అమోనియా ఎక్సెట్రా. వాటర్ అనేది క్లీన్గా ఉండాలి, అమోనియా లాంటివి ఏమీ ఉండకూడదు. వెన్ సెటింగ్ అప్ ద ట్యాంక్ ట్రై టు ప్రొవైడ్ ప్లెంటీ ఆఫ్ హైడింగ్ ప్లేసెస్ యూజింగ్ వుడ్ రాక్స్ అండ్ ప్లాంట్స్. ట్యాంక్ని సెట్ చేసేటప్పుడు ప్లెంటీ ఆఫ్ హైడింగ్ ప్లేసెస్ ఉండేలా చూసుకోవాలన్నమాట. వుడ్ రాక్స్ అండ్ ప్లాంట్స్ని యూజ్ చేస్తూ ప్లెంటీ ఆఫ్ హైడింగ్ ప్లేసెస్ని ప్రొవైడ్ చేయాలి ట్యాంక్లో. ప్లాంట్స్ షుడ్ బి ఏ బిట్ హార్డీ. సాజిటేరియా ఈజ్ ఐడియల్. మనం యూజ్ చేసే ప్లాంట్స్ అనేవి కొంచెం హార్డ్గా ఉండాలి. సాజిటేరియా అనేది ఐడియల్ అన్నమాట. ద ఫీమేల్స్ ఆర్ లెస్ బ్రైట్లీ కలర్డ్ దాన్ మేల్స్. ఫీమేల్స్ అనేవి లెస్ బ్రైట్ కలర్డ్ మాట కంపేర్ టు ద మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ అనేవి లెస్ బ్రైట్ మాట. ద మేల్ హ్యాస్ షార్ప్లీ పాయింటెడ్ డార్సల్ అండ్ యానల్ ఫిన్స్. మేల్కి షార్ప్ పాయింటెడ్ డార్సల్ అండ్ యానల్ ఫిన్స్ ఉంటాయి. ద ఫైర్ మౌస్ సిచ్లీ పేరెంట్స్ మే రైజ్ సెవెరల్ బ్రూడ్స్ ఇన్ ఇయర్. ఈ ఫైర్ మౌస్ సిచ్లీ పేరెంట్స్ ఇయర్లో చాలా బ్రూడ్స్ని రైజ్ చేస్తాయి అన్నమాట. ద ఫైర్ మౌస్ సిచ్లిడ్ ఈజ్ ఆమ్నివోరస్. ఈ ఫైర్ మౌస్ సిచ్లిడ్ అనేది ఆమ్నివోరస్ అన్నమాట. అండ్ విల్ ఈట్ మోస్ట్ ప్రిపేర్డ్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్. మోస్ట్ ప్రిపేర్డ్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ని తింటాయి, ఇంక్లూడింగ్ ఫ్రీజ్ డ్రైడ్ బ్లడ్ వామ్స్, ట్యూబిఫెక్స్ అండ్ ఓషన్ ప్లాంక్టాన్ యాజ్ వెల్ యాజ్ ఫ్లేక్ ఫుడ్ అండ్ సిచ్లిడ్ ప్లెట్స్ని కూడా తింటాయి అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సిచ్లిడ్ ఫిష్లో ఫైర్ మౌస్ సిచ్లిడ్ అనేది బ్యూటిఫుల్ సిచ్లిడ్ మాట. థ్రోట్ అండ్ బ్రెస్ట్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి. ఫైర్ మౌస్ సిచ్లిడ్కి ఎంత ట్యాంక్ అవసరం అంటే మినిమమ్ ఆఫ్ 30 gallons ఉన్న ట్యాంక్ అనేది అవసరము. వామ్ టెంపరేచర్ అవసరం అన్నమాట. 75 to 86 degrees Fahrenheit ఉండాలి. pH అనేది బిట్వీన్ 6.5 నుంచి 8.0 మధ్య ఉండాలి. వాటర్ హార్డ్నెస్ అనేది 8 to 15 degrees ఆఫ్ జనరల్ హార్డ్నెస్ ఉండాలి. 8 to 15 degrees ఆఫ్ జనరల్ హార్డ్నెస్ ఉండాలి. వాటర్ హార్డ్నెస్ బిట్వీన్ 8 to 15. DGH అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ జనరల్ హార్డ్నెస్ మాట. ఇక్కడ వాటర్ హార్డ్నెస్ అనేది 8 to 15 DGH మధ్య ఉండాలి. వాటర్ మూవ్మెంట్ అనేది మోడరేట్గా ఉండాలి. ఫైర్ మౌస్ అనే ఫ్రెష్ వాటర్ ఫిష్ అయినప్పటికీ అవి మోడరేట్ బ్రాకిష్ వాటర్ కండిషన్స్ని టాలరేట్ చేయగలవు. వాటర్ అనేది క్లీన్గా ఉండాలి, అమోనియా లాంటివి ఏమీ ఉండకూడదు. ఎప్పుడైతే మనం ట్యాంక్ని సెటప్ చేసేటప్పుడు ప్లెంటీ ఆఫ్ హైడింగ్ ప్లేసెస్ని మనం ప్రొవైడ్ చేయాలి. వుడ్ రాక్స్ అండ్ ప్లాంట్స్ని యూజ్ చేసి ప్లెంటీ ఆఫ్ హైడింగ్ ప్లేసెస్ని మనం ట్యాంక్లో ప్రొవైడ్ చేయాలన్నమాట. మనం యూజ్ చేసే ప్లాంట్స్ అనేవి బిట్ హార్డ్గా ఉండాలి. సాజిటేరియా లాంటివి ఐడియల్ అన్నమాట. ఫీమేల్స్ అనేవి లెస్ బ్రైట్గా ఉంటాయి కంపేర్ టు ద మేల్స్. మేల్స్కి షార్ప్ పాయింటెడ్ డార్సల్ అండ్ యానల్ ఫిన్స్ ఉంటాయి. ఫైర్ మౌస్ సిచ్లిడ్ పేరెంట్స్ అనేవి ఈ ఒక ఇయర్లో చాలా బ్రూడ్స్ని రేస్ చేస్తాయన్నమాట. ఫైర్ మౌస్ సిచ్లిడ్ అనేది ఆమ్నివోరస్. అది మోస్ట్ ప్రిపేర్డ్, అవి ఏం తింటాయంటే మోస్ట్ ప్రిపేర్డ్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ని తింటాయి, ఇంక్లూడింగ్ ఫ్రీజ్ డ్రైడ్ బ్లడ్ వామ్స్ని, ట్యూబిఫెక్స్ని, ఓషియన్ ప్లాంక్టాన్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లేక్ ఫుడ్ అండ్ సిచ్లిడ్ పెల్లెట్స్ని కూడా తింటాయి అన్నమాట. నెక్స్ట్ లైవ్ బేరర్స్. గప్పి, ఫైలం కార్డేటా, క్లాస్ Pisces, ఆర్డర్ Teleosti, family Posilidae. It is an ornamental fish. It is commonly called millions fish. It is a freshwater fish. It is suitable for community tank. It's peaceful. pH 7 to 8.5. Temperature 18 to 27 degrees centigrade. ఈ గప్పి అనేది ఫైలం కార్డేటా చెందింది, క్లాస్ Pisces, ఆర్డర్ Teleosti, ఫ్యామిలీ Posilidae ఫ్యామిలీకి చెందింది అనమాట. ఇది ఒక ఆర్నమెంటల్ ఫిష్. దీన్ని మిలియన్స్ ఫిష్ అంటాము. ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇది కమ్యూనిటీ ట్యాంక్కి సూటబుల్ మాట. ఇది పీస్ఫుల్ అండ్ ఫిష్ మాట. pH అనేది 7 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. టెంపరేచర్ అనేది 18 to 27 degrees centigrade మధ్య ఉండాలి. Males are smaller than females. Males have longer and more colorful fins. Males అనేవి ఫీమేల్స్ కన్నా స్మాలర్గా ఉంటాయి. మేల్స్కి లాంగర్ అండ్ మోర్ కలర్ఫుల్ ఫిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ద మేల్స్ హ్యాస్ ఎ స్టిక్ లైక్ గోనోపోడియం యూజ్ ఫర్ కాపులేషన్. మేల్స్కి స్టిక్ లైక్ గోనోపోడియం ఉంటుంది, కాపులేషన్లో యూజ్ అవుతుంది అనమాట. ఇన్ ద ఫిమేల్ ద యానల్ ఫిన్ ఈజ్ రౌండెడ్. ఫిమేల్లో యానల్ ఫిన్ అనేది రౌండెడ్గా ఉంటుంది. ఇవి ఆమ్నివోరస్, ఇవి లైవ్ బేరియర్స్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గప్పి అనేది ఫైలం కార్డేటా చెందింది, క్లాస్ Pisces, ఆర్డర్ Teleostiకి చెందింది, ఫ్యామిలీ Posilidae ఫ్యామిలీకి చెందింది అనమాట. ఇది ఒక ఆర్నమెంటల్ ఫిష్. దీన్నే మిలియన్స్ ఫిష్ అని అంటాం కామన్లీ. ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇది కమ్యూనిటీ ట్యాంక్కి సూటబుల్ అవుతుంది. pH అనేది 7 నుంచి 8.5 మధ్య ఉండాలి. టెంపరేచర్ అనేది 18 to 27 degrees centigrade మధ్య ఉండాలి. మేల్స్ అనేవి స్మాలర్గా ఉంటాయి కంపేర్ టు ద ఫిమేల్స్. మేల్స్కి లాంగర్ అండ్ మోర్ కలర్ఫుల్ ఫిన్స్ అనేవి ఉంటాయి. మేల్స్కి స్టిక్ లైక్ గోనోపోడియం ఉంటుంది, అది కాపులేషన్లో యూజ్ అవుతుంది. ఫిమేల్లో యానల్ ఫిన్ అనేది రౌండెడ్గా ఉంటుంది. ఇవి ఆమ్నివోరస్, ఇవి లైవ్ బేరర్స్ అన్నమాట. నెక్స్ట్ టైగర్ బార్బ్.
బిలాంగ్స్ టు ద ఫైలం కార్డేటా, క్లాస్ స్పీసీస్, ఆర్డర్ టీలియోస్టే. ఈ టైగర్ బాబా అనేది కార్డేటా ఫైలం చెందింది, పైసిస్ క్లాస్ చెందింది, ఆర్డర్ టీలియోస్టే అన్నమాట. టీలియోస్టీ. ఇట్ ఈస్ అన్ ఆర్నమెంటల్ ఫిష్, ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ వాటర్ ఫిష్, ఇట్ కెన్ గ్రో టు ఎ లెంత్ ఆఫ్ 7.5 సెంటీమీటర్స్. ఇది ఒక ఆర్నమెంటల్ ఫిష్, ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్, ఇది 7.5 సెంటీమీటర్స్ వరకు గ్రో అవ్వగలమాట. ఇట్ నీడ్స్ మోర్ ఆల్కలైన్ వాటర్. వీటికి ఆల్కలైన్ వాటర్ అనేది ఎక్కువ అవసరం అన్నమాట. ఇట్ హ్యాస్ బ్లాక్ వెర్టికల్ బార్స్ ఆన్ ద బాడీ. ఇట్ బ్లాక్ వెర్టికల్ బార్స్ అనేవి బాడీ మీద ఉంటాయి. ఇట్ కెన్ థ్రైవ్ వెల్ ఇన్ ఏ కమ్యూనిటీ ట్యాంక్. ఇది కమ్యూనిటీ ట్యాంక్లో ఉండగలదు. ఇట్ ఈస్ అన్ ఆమ్నివోర్, ఇట్ లేస్ ఎగ్స్. ఇది ఎగ్స్ లే చేస్తుంది. మేల్స్ అనేవి కలర్ఫుల్ మాట. మేల్స్ ఆర్ కలర్ఫుల్. మేల్స్ ఆర్ స్మాలర్ అండ్ స్లిమ్మర్ దాన్ ఫిమేల్స్. మేల్స్ అనేవి స్మాల్గా ఉంటాయి అండ్ స్లిమ్మర్గా ఉంటాయి కంపేర్ టు ద ఫిమేల్స్. టైగర్ బాబ్ అనేది ఫైలం కార్డేటా చెందింది, క్లాస్ స్పైసీస్ ఆర్ టీలియోస్టే చెందింది. ఇది ఒక ఆర్నమెంటల్ ఫిష్, ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్ మాట. ఇది 7.5 సెంటీమీటర్స్ లెంత్ వరకు గ్రో అవ్వగలదు. దీనికి ఎక్కువ ఆల్కలైన్ వాటర్ అనేది అవసరము. వీటికి బ్లాక్ వెర్టికల్ బార్స్ అనేవి ఉంటాయి అన్నమాట బాడీ మీద. ఇది థ్రైవ్ అవ్వగలదు కమ్యూనిటీ ట్యాంక్లో. ఇది ఆమ్నివోరు, ఇది ఎగ్స్ లే చేస్తుంది. మేల్స్ అనేవి కలర్ఫుల్గా ఉంటాయి, మేల్స్ అనేవి స్మాలర్గా స్లిమ్మర్గా ఉంటాయి కంపేర్ టు ద ఫీమేల్స్ మాట. నెక్స్ట్ వీడియోటెట్రా, ఫైలం కార్డేటా, క్లాస్ స్పైసీస్ ఆర్ టీలియోస్టే. ఈ వీడియోటెట్రా అనేది ఫైలం కార్డేటా చెందింది, క్లాస్ స్పైసీస్ చెందింది, ఆర్ టీలియోస్టే అన్నమాట. ఇట్ ఈస్ అన్ ఆర్నమెంటల్ ఫిష్, ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ వాటర్ ఫిష్, పీస్ఫుల్ అండ్ సూటబుల్ ఫర్ కమ్యూనిటీ ట్యాంక్, pH 6 to 7. ఇది ఒక ఆర్నమెంటల్ ఫిష్, ఇది ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇది పీస్ఫుల్ అండ్ సూటబుల్, కమ్యూనిటీ ట్యాంక్ ఈజ్ సూటబుల్. pH అనేది 6 to 7 మధ్య ఉంటుంది అన్నమాట. టెంపరేచర్ 21 to 27 degrees centigrade. ఆమ్నివోర్, ఫిమేల్స్ ఆర్ లార్జర్, మేల్స్ హ్యావ్ వైట్ స్పాట్స్ ఆన్ ద బాడీ, ఇట్ లేస్ ఎగ్స్. టెంపరేచర్ అనేది 21 నుంచి 27 degrees centigrade మధ్య ఉండాలి. ఇది ఆమ్నివోరు, ఫీమేల్స్ అనేవి లార్జర్గా ఉంటాయి, మేల్స్కి వైట్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట బాడీ మీద. ఇవి ఎగ్స్ని లే చేస్తాయి అన్నమాట. వీడియోటెట్రా బిలాంగ్స్ టు ద ఫైలం కార్డేటా అండ్ బిలాంగ్స్ టు ద క్లాస్ పైసిస్ ఆర్ టీలియోస్టే అన్నమాట. ఇది ఒక ఆర్నమెంటల్ ఫిష్, ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇది కమ్యూనిటీ ట్యాంక్కి సూటబుల్. pH అనేది 6 to 7 ఉంటుంది. టెంపరేచర్ అనేది 21 to 27 degrees centigrade మధ్య ఉంటుంది. ఇది ఒక ఆమ్నివోరు, ఫీమేల్స్ అనేవి లార్జర్గా ఉంటాయి, మేల్స్కి వైట్ స్పాట్స్ ఉంటాయి మరి బాడీ మీద. ఇవి ఎగ్స్ని లే చేస్తాయి. థ్యాంక్ యూ.